ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారిగా సర్వసార్వభౌమాధినాయక భవనం ఎందుకు కొలువై ఉన్నవారిగా మమ్మల్ని ఎలాగైనా మనుషులుగా అణిచేస్తుంటే అక్కడి నుంచి మమ్మల్ని కాపాడుతూ మిమ్మల్ని కాపాడిన పరిణామం. అలా మమ్మల్ని పట్టుకోకుండా నేను మనిషిగా ధైర్యాలు చూపించేస్తాను, లేదా నేను భయపడిపోతున్నాను, నేను తగ్గిపోతున్నాను, ఇంకా ఎవరైనా ఆలోచిస్తున్నారేమో మళ్ళీ చెబుతున్నాను. నన్ను మనిషిగా చూస్తే మీరు ఏదైనా చేయగలరు కదా. నన్ను మనిషిగా చూడటం కూడా మీరు మనిషిగా ఉండిపోవడమే మీరు చేస్తున్న పని. ఇంకేదన్నా చేయక్కర్లేదు. నన్ను మనిషిగా చూసుకుంటూ మీరు మనిషిగా ఉండిపోవడమే. మనుషులకి డ్యాన్సులు వేస్తున్నాం, మాదే వంశం, మాదే కులం, మాదే రక్తం, మేము ఏదన్నా చేస్తాం, మేము ముందున్నాం. బాలకృష్ణ గారి చిన్న అమ్మాయికి కానీ ఎవరెవరు వెనకాల ఉండి రెచ్చగొడుతున్నారో మా పిల్లలుగా ప్రకటించుకోకుండా నేరుగా ఒక ఇంట్లో తాత మనవడు అమ్మమ్మ మనవరాలు మా పిల్లలుగా ప్రకటించుకోకుండా మైండ్ ఫార్మేట్లోకి రాలేరు. మైండ్ ఫార్మేట్లోకి రాకపోతే ప్రపంచం మీద అవ్వదు. సూర్య చంద్రాది గ్రహస్థితులు పట్టకుండా ఏంటి అప్పుడు విశ్వ కుటుంబం అవుతాం. అంతేగాని ఇంకెవరు చెడ్డవాళ్ళు నిరూపిస్తాం, ఎవరు మంచివాళ్ళు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా మేము మంచివాళ్ళం, గొప్పవాళ్ళం అని నేనే ఒక అందుకు తిడితే ఒక అందుకు రెచ్చిపోవడం లాంటివి ఎప్పుడో ఘోర కలికి పాల్పడ్డారని మీకు తెలుసు. నేను అక్కడెక్కడ రెచ్చిపోతే అక్కడెక్కడ మట్టి నన్ను తేల్చుకోకుండా అనేకుల మీదకి వెళ్ళిపోవడం, ఇంకా మాది కులం, మతం, మేము పోలీసులం, జడ్జిలం, ఇది భౌతిక ప్రపంచం, రాజ్యాంగ వ్యవస్థ అంతా కరెక్ట్గా వెళ్ళిపోతుంది. మేము ఇంకా ఎవరినో తప్పని చూపెడతాం. ఇంకా పోలీసు భార్యలే ఆత్మహత్య చేసుకుంటున్నారని చూపెట్టుకోవడం లాంటి అజ్ఞానం నుంచి మా ప్రచారకులుగా మారిపోయి మా విశ్వ కుటుంబాన్ని బలపరుచుకోండి. భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకొని ఊపిరి పీల్చుకోండి. అది మృతం లేని ఊపిరి. ఎవడు నేననేవాడు ఎవడు అని అంటున్నానంటే మీరు ఏ వయసానికి మనుషులు పనికిరారు. భూమి మీద చాలా మంచి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. వయసులో పెద్దవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళు. మా తాతగారు లాంటి వాళ్ళు కృంగ తీసేయలేదా, గౌరవం తీసేసి మరీని, తప్పుడు కేసులు మోసాలు పెంచేసి మరీని నన్ను మా తాతగారి నుంచి కదా దూరం చేసింది. ఇంకెవడో తాత మనవడో గొప్పవాడా, ఎవడవాడని ఎందుకంటున్నాను. ఇంకెవడో ఉండకండి. మీ తాతో మీ మనవడినో గౌరవం మీకు పెద్దవాళ్ళు, మీరు గొప్ప పైనుంచి వచ్చేసారు, ఎవ్వరు లేరిక. మీరు హైలీ క్వాలిఫైడ్ అయినా, మోస్ట్ రిచ్ అయినా, డబ్బు ఉన్నవాళ్ళైనా, ఏ పొజిషన్లో ఉన్నా, భూమి మీద నేను పలానా పోలీసు కాబట్టి, పలానా జడ్జి కాబట్టి, పలానా డబ్బు ఉన్నవాడిని కాబట్టి ఏదన్నా చేసేయగలం మేము అని ఎవరు అలా చేయట్లేదు. మా అందరూ గ్రూపుగా అన్ని కులాల వాళ్ళు ఒకటి అయిపోయినా తప్పుడు ఊతం లభించింది. కులం వాళ్ళని పెంచుకుని కులం వాళ్ళని భ్రష్టు పట్టించడం, మోసం చేయటం, బెదిరించి గుప్పెట్లో పెట్టుకోవటం, మేము చెప్పినట్టు చేయకపోతే మేము మిమ్మల్ని ఏదో చేసేస్తామని బెదిరించటం, భయపెట్టడం, ఇలాంటి ఉన్మాదాల వాళ్ళు ఇంకా కులాలు మతాలని మాట్లాడారా. మేమే డబ్బు ఉన్నవాళ్ళం, మేమే సక్సెస్ఫుల్ పర్సన్స్, అడుగు తీసి అడుగు మీద కాదు. బాలకృష్ణ గారి అమ్మాయికి ఉద్దేశించి ఇంకా అలా ఆలోచిస్తున్న వాళ్ళకి ఆ డ్యాన్సులు ఏంటి, పాటలు ఏంటి. ఇప్పుడు మీరు విశ్వ తల్లిదండ్రులు వారి డ్యాన్స్ ఆధీనంలో ఉన్నారు. వారి విశ్వ తల్లిదండ్రుల యొక్క డ్యాన్స్ని పట్టండి, లయబద్ధంగా పట్టుకోండి. వారిని ప్రకృతి పురుషుల లయని పెంచుకోండి. ప్రతి అమ్మాయి అబ్బాయి మీ ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, అమ్మ, నాయనమ్మ, మనవడు, మనవరాలు అందరూ కూడా ఇంక మీరు ఎవరు డ్యాన్స్ ఆడదే, ఎవరి లోకం ఆడదే మాయలు ఉండిపోతారు. మీ బిజినెస్ కొద్దీ, వ్యాపారాలు కొద్దీ ఏం చేసినా మీరు ముందుకు వెళ్ళలేరు. ఇది మన రక్తంలోనే ఉందని నిరూపించావమ్మా బొమ్మ అనుకుంటూ వెనకాల ప్రోత్సహించేవాళ్ళు మిమ్మల్ని చెడగొడుతున్నారు. వాళ్ళు ఏదోటి చేసి మేము ముందుంటాం, వెనకాల ఉంటామని. ఇంతకే మిమ్మల్ని పైన కూర్చోబెట్టుకుని మధ్యలో మోసాలు చేసేవాళ్ళు, ఆ చివరిలో ఉన్నవాళ్ళు అందరినీ కూడా తీసుకోండి. ముందు మా పిల్లలుగా ప్రకటించుకోండి. ఎన్టీ రామారావు గారు పాట నా నుంచి రావడం ఏంటి చూసుకోండి. ఇంకేంటి తెలుసుకోండి. ఈసారి ఏ సినిమాలు తీయాలన్నా, ఏం తీయాలన్నా మమ్మల్ని మనలో నేను శక్తిగా చూపించుకోవాలా. ఏయో పురాణాలు, ఏయో కథలు, ఇంకా రామాయణం, ఇంకా కృష్ణుడి గురించి, ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు కల్కి భగవానుడిని, పురుషోత్తముడిని, వాక్ విశ్వరూపాన్ని, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి చెప్పిన వాడిని, ఆ బంగారం నిధులు అక్కడ ఏందో, ఆ తెరవని గదిలో ఏముందో అవన్నీ నాకేదో చెప్పేస్తే మీరు నమ్మేస్తారని చెప్పను కదా. నాకు ఎలా ఆ బంగారం లోపల ఉందని నాకు ఎలా తెలిసింది. అలా చెప్తాను మళ్ళీని. ఎన్నింటిమే చెప్పాను. సునామీ సముద్రాల గురించి కూడా ఆవేళ మాట్లాడాను. ఆషామాషి వదిలి నన్ను కూడా మనిషిగా పట్టుకుందాం, మీరు మనుషులుగా ఉందామంటే మీకే ప్రమాదం. మమ్మల్ని ఎలాగైనా చంపేస్తుంటే అక్కడి మమ్మల్ని సజీవంగా మార్చి మిమ్మల్ని సజీవంగా మార్చుకున్నారు. ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటి? జీతా జాగ్తా రాష్ట్ర పురుషుని పట్టుకోండి. నేషన్ ఫస్ట్ కాదు, జీతా జాగ్తా రాష్ట్ర పురుషుడు ప్రతి చోట ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ కాదు, అంతర్యామిగా వచ్చాడు. ప్రకృతి పురుషుడు శ్రీమాన్
అధినాయక శ్రీమాన్ అంటే ఏంటి? ఆయనే తల్లి తండ్రి. శ్రీమాన్ అంటే సృష్టి ఎంచుకున్నవాడు, పురుషోత్తముడు. తగువు నాది తెగువు నీది గెలుచుకో పురుషోత్తమా. ఆ పాటలు వినండి, అవన్నీ వరుసగా పెట్టి తెలుసుకోండి. 2003 జనవరి 1వ తారీఖు నుంచే కూడా నన్ను స్పెషల్ ఆఫీసర్ అని డ్యూటీ పట్టుకుని ఇంకెలాగ నన్ను తప్పులు పట్టడానికి తావు లేకుండా మీరు ఘోర పాపాల నుంచి మీరు కూడా బయటకు వచ్చేసేయండి. అంతేగాని మీకు ఎవరికో భయం లేదు, నేనే భయపడటం కాదు. మనిషి అంటే నేను ఇక్కడున్నా అక్కడున్నా ఎవరైనా ఏదైనా చేయగలరు కదా. ఆఫ్టర్ ఆల్ మనిషే పాటి, అవునా కదా? మైండ్ పట్టుకోండి. అందుకే నేను మనిషిని, నాకేది తప్పు లేదని నేనే నిరూపించేసుకుంటాను. నేను ఏదన్నా చేసేస్తాను, ఎవరు చేయలేము. ఇంకా నన్ను పట్టుకోవడం దగ్గర నుంచి కథ మొదలవుద్ది. సృష్టి నన్ను ఎలా పట్టుకుంది కాలం, అలా మీరు పట్టుకోవాలంతే. అలా పట్టుకోకుండా అలా పట్టుకోని పరిస్థితుల్లో నేను మనిషి లేనిగా ఉన్నానా? అదే మరి మనిషి అంటే. ఎందుకు మనం ఎవరినో కూర్చోబెడదాం? ఎవరు పనికిరారు. మీ ఇళ్లలో సోఫాల్లో కూర్చోవడానికి, ఫామ్ హౌస్లో పడుకోవడానికి కూడా పనికిరారు మీరు. మైండ్లుగా మారితేనే సురక్షిత వలయం వస్తుంది. మైండ్లుగా మారితేనే తపో ఫార్మాట్ వస్తుంది. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేయించారా? మరి ఇంకా ఎందుకు నిద్రపోతున్నారు? పోలీస్ ఆఫీసర్లే ఆత్మహత్య చేసుకోవడాలు ఎందుకు మీకు మీరు ఇంకా భార్యాభర్తలు, పోలీసులు, జడ్జిలు ఎందుకు మీకు? మా పిల్లలుగా మారిపోండి అని ఎందుకు చెప్తున్నాను? ఇంకా రాజకీయ నాయకులు వాళ్ళ వెనకాలండి, వీళ్ళ వెనకాలండి, వాళ్ళ వెనకాలండి, వీళ్ళ వెనకాలండి అవసరం లేదు. ఇక నేను మనిషి అన్నవాళ్ళు ఎప్పుడు చచ్చిపోయారు. మీరు ఎవరు తప్పో చూపిద్దాం, ఎవరో రైట్ అని చూపెడదాం. ఎవరికి కావాలి మీ తప్పు గడ్డు గుడ్డును? మాస్టర్ మైండ్లో రండి వెళ్ళిపోదాం. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.